హోం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరంగనాథుని ఆలయం వనపర్తి జిల్లా శ్రీరంగపురం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం కేంద్రంలో శ్రీ రంగనాథుని ఆలయం ఆంధ్రుల శిల్పకళ నైపుణ్యానికి గీటురాయి. వనపర్తికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనము వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం శ్రీరంగపురం గ్రామంలో వెలిసినటువంటి రంగనాథ స్వామివారి దివ్య క్షేత్రంలో ఉన్నాము. దీన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు. తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగాన్ని వెళ్ళలేనటువంటి భక్తులు ఇక్కడ ఉత్తర రంగనాథుని దర్శించుకొని స్వామివారిని కృపాకటాక్షాలకు ప్రీతిపాత్రులు అవుతూ ఉంటారన్నమాట. మన స్వామివారు 15వ శతాబ్దంలో రెడ్డి రాజులు వనపర్తి సంస్థానాన్ని పరిపాలించేటువంటి కాలంలో వనపర్తి సంస్థాన అధ్యక్షుడైనటువంటి అష్టభాష గోపాలరావు గారు అనేటువంటి రాజాగారు ప్రతి సంవత్సరం శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామివారిని దర్శించుకొని వచ్చేవారన్నమాట. ఒక సంవత్సరం వెళ్ళలేక అస్వస్థుడై చింత చేస్తూ ఉంటే రంగనాథుడి కళ్ళలో కనిపించి, రాజా, మీరు ఇంత దూరం ప్రతి సంవత్సరం రావాల్సిన అవసరం లేదు, మీ వనపర్తి సంస్థానం లోపలనే నా మూర్తి ఉంటుంది, దాన్ని ప్రతిష్ఠ చేసుకొని శ్రీరంగంలో లాగానే ఇక్కడ కూడా మీరు నిత్యోత్సవ, భక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవాలన్నీ కూడా బ్రహ్మోత్సవ, పుష్పోత్సవ అన్ని యాగాలు కూడా జరుపుకోవాల్సిందని చెప్పి రాజుగారికి కళలో రంగనాథుడు చెప్పడం జరిగిందనమాట. వనపర్తి సంస్థాన అధ్యక్షులు తరచూ తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం వెళ్లి రంగనాయక స్వామిని దర్శించుకునేవారు. అప్పటి సంస్థానాధీశుడు రాజగోపాలరావు శ్రీరంగంలోని రంగనాథ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి కలలో కనిపించి చెప్పినట్లు ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. కొత్తకోట సంకిరెడ్డిపల్లి గ్రామంలో మధ్యన గల పుట్టను తవ్వి అందులో బయటపడిన శేషేషయాసుడైన రంగనాయక స్వామి వారి విగ్రహాన్ని కొరివిపాడులోని పలుగురాళ్ల తిప్పపై ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఆ గ్రామం పేరు శ్రీరంగపురంగా మారింది. ఒక గద్ద వచ్చి పలుగురాళ్ల తిప్పపై ఆగి విగ్రహం ప్రతిష్టకు స్థలం చూపించిందని, అందుకే దానికి గరుడాద్రి తిప్ప అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తోంది. రాజుగారికి కళలో రంగనాథుడు చెప్పడం జరిగిందనమాట. వనపర్తి సంస్థానం చాలా పెద్ద ఉంటుంది కదా, మీ మూర్తి ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడం కష్టం కదా అని రాజుగారు అడగడం మూలంగా స్వామివారు చెప్పినట, నా వాహనమైనటువంటి గరుడపక్షి తెల్లగద్ద రూపంలో ఈరోజు మీ ఇంటి దగ్గరికి వస్తుంది. ఆ గద్ద ఎక్కడ వాలితే అక్కడ నా మూర్తి ఉన్నట్టుగా గుర్తించండి, తిరిగి ఆ గద్ద ఎక్కడ పోయి కూర్చుంటే అక్కడ దేవాలయ నిర్మాణం చేయండి అని చెప్పి రంగనాథుడు ఆ రాజాగారికి కళ్ళలో కనిపించి అనమాట. ఆ రాజాగారు 8 భాషల్లో పండితుడు కనుక ఆయనకు అష్టభాష గోపాలరావు గారు అని చెప్పి వారికి పేరు అన్నమాట. ఆ స్వప్నం వచ్చిన రోజు నిజంగానే అతని ఇంటి మీద ఒక తెల్ల గద్ద తిరుగుతూ ఉందట. మనకు వచ్చిన స్వప్నాలన్నీ కళలుగానే నిలిగిపోతాయి, కానీ మహాపురుషులు మహాత్ములు అయినటువంటి పెద్ద పెద్ద వాళ్లకు
వచ్చినటువంటి కళలు నిజంగానే అయితే అన్నమాట. అతని ఇంటి మీద తిరుగుతున్నటువంటి ఆ గద్దను ఆధారంగా రాజగారు కొంతమంది మార్బలాన్ని, ఏనుగులు, సైన్యాన్ని అన్ని తీసుకుని బయలుదేరి పోతూ ఉంటే ఆ గద్ద వనపర్తికి కొత్తకోటకు మధ్యలో ఉన్నటువంటి సంక్రెడ్డిపల్లి అని దగ్గర రంగంపేట అనేటువంటి ఊరి దగ్గర ఆ గద్ద పోయి ఒక గుట్ట మీద వాలిందట. గుట్ట మీద చిన్న పుట్ట ఉంటే ఆ పుట్ట మీద వాలితే స్వామివారు ఇందులోనే ఉన్నాడేమో అని చెప్పి రాజగారు బీచ్పల్లి దగ్గర ఉన్నటువంటి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఆ పుట్టను మొత్తం కరిగించి చూస్తే లోపల మనం చూస్తున్నటువంటి స్వామి చతుర్భుజుడు, 4 చేతులు కలిగినటువంటి స్వామి తల కింద ఒక చేయి పెట్టుకొని 2 చేతుల్లో శంగు చక్రాలు ధరించి ఒక చేతిని అభయహస్తంగా ఉంచి పాదాల దగ్గర శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, నాభి కమలంలో చతుర్ముఖ బ్రహ్మ, 5 తలల శేషపణి మీద శయనించినటువంటి మూర్తి అక్కడ కింద పార్థపీఠంతో సహా అక్కడ లభిస్తే దాని జాగ్రత్తగా ఏనుగుల మీద ఎక్కించుకొని తీసుకొని రావడం జరిగింది అనమాట. ఆ గద్ద వస్తూ వస్తూ కొరివిపాడు అనేటువంటి పల్లెటూరి దగ్గర ఉన్నటువంటి పలుగురాళ్ల తిప్ప అనే చిన్న గుట్ట మీద వచ్చి వాలడం జరిగింది. ఆ గద్ద వచ్చి ఇక్కడ కూర్చుంది కనుక ఈ గుట్టకు గరుడాద్రి అని చెప్పి నామకరణం చేసినారు. రంగడి ఈ ఊరికి వచ్చి ప్రతిష్ఠ అయినడు గనక ఏరికూరి వచ్చినటువంటి రంగనాథుడు గనక ఈ ఊరికి శ్రీరంగాపురం అని చెప్పి పేరు మారవడం జరిగింది. అంతకు మునుపే ఇక్కడ కస్తూరి రంగనాయకుల దేవాలయం ఉండేదని, మహమ్మదీలు దండయాత్రలో మూల విగ్రహాలు ధ్వంసమయ్యాయని కూడా చెప్తూ ఉంటారు. అంతకు మునుపే ఇక్కడ కస్తూరి రంగనాయకుల దేవాలయం ఉండేదని, మహమ్మదీయులు దండయాత్రలో మూల విగ్రహాలు ధ్వంసమయ్యాయని కూడా చెబుతారు. శకం 1650-1678 కాలం మధ్యలో ఆలయం నిర్మించడం జరిగినట్లు శాసనాల ద్వారా వెల్లడవుతుంది. మిటాటి రెడ్ల పెనుబాల గోత్రికులు జనంపల్లి వంశస్థులైన సంస్థానాధీశుల కాలంలో ఆలయ అభివృద్ధి జరిగింది. దేవాలయం చుట్టూ ఉన్న గుట్టలను కలుపుకొని సుమారు 3-4 మైళ్ళ పొడవున 1.5 కిలోమీటర్ల వెడల్పుతో రంగసముద్రం అనే చెరువును కూడా నిర్మించారు. నేడు అది రిజర్వాయర్గా మార్చి రైతులకు సాగునీటిని అందిస్తూ ఉన్నారు. శ్రీరంగంలో మధ్యలో రంగనాథుని కోవెల ఉండి చుట్టుముట్టు కావేరి అనేది ప్రవహిస్తుంది. మనకి నదీ సౌకర్యం లేదు కనుక రాణి శంకరమ్మ దోసాని గారు చుట్టుముట్టు చెరువు నిర్మాణం చేయించి దానికి రంగసముద్రం అని చెప్పి పేరు పెట్టారు అనమాట. ఈ రాజులు ఎక్కువ శాతము విద్యకు, వ్యవసాయ, తాగునీటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు సప్త సముద్రాలు అని చెప్పి తవ్వించడం జరిగింది. సప్త సముద్రాల్లో ఈ రంగ సముద్రం కూడా ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని రిజర్వాయర్ గా మార్చి 2 TMC నీళ్లు ఉంచి భగీరథ తాగునీరుగా ఉంచి అదే విధంగా వ్యవసాయానికి కూడా అదే నీళ్లు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి.
వనపర్తికి 14వ రాసైన రాజా రామేశ్వరరావు సతీమణి రాణి శంకరమ్మ ఈ చెరువు తవ్వించారని, ఆలయ గోపురం, ఆంధ్రాల దేవాలయం నిర్మించిందని చెప్తూ ఉంటారు. రంగసముద్రం మధ్య భాగంలో కృష్ణ విలాస్ అనే సుందర విశ్రాంతి గృహం కూడా ఉండేది. కానీ నేటిది శిథిలమైంది. దేవాలయం దగ్గర ఉన్న నేలమాలికలోని విశ్రాంతి గృహం నుంచి సంస్థానాధీశులకు ఉపయోగపడేదని చెప్తూ ఉంటారు. వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథుని ఆలయం ఆంధ్రుల శిల్పకళ నైపుణ్యానికి గీటురాయి. వనపర్తికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాష్ట్రంలోనే మనోహర శిల్పకళ నైపుణ్యం ఉట్టిపడే ఆలయాల్లో శిఖర సమానంగా నిలుస్తుంది. ఆలయం ముందు అత్యంత సుందరంగా నిర్మించిన 5 అంతస్తుల గాలి గోపురం అందరినీ ఆకర్షిస్తుంది. గోపురాన్ని బయట 4 వైపులా 5 అంతస్తుల వరకు శృంగార, బీభత్స, రౌద్ర, భయానక, హాస్య, భక్తిభావ రస సన్నివేశాలతో కూడిన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. గాలిగోపురం గుండా దేవాలయం లోపలికి వెళ్లేటప్పుడు కుడి పక్కన ఏకశిలపై చెక్కిన సీతారామ పట్టాభిషేక దృశ్యం కూడా చూడచక్కని విధంగా ఉంటుంది. సీతారామ భరత శత్రుఘ్నులే కాకుండా పాదసేవ చేస్తున్న హనుమంతుడి విగ్రహాన్ని శిల్పాలు అత్యంత సుందరంగా చెక్కారు. ఇంకో అడుగు ముందుకు వేస్తే 6 అడుగుల పొడవు ఉన్న ఏకశిలపై శ్రీరంగనాయక స్వామి శేషాయనుడై ఉండగా, శ్రీదేవి, భూదేవి ఆయన పాదాలు వత్తుతుండగా, విభీషణుడు స్వామిని కొలుస్తూ నిలబడిన శిల్పం అత్యంత ఆకర్షణీయంగా మలిచారు. దానికి ఎదురుగా శాసనం, ఆలయ నిర్మాణానికి చేయూతనిచ్చిన వారి పేర్లు ఉన్నాయి. నల్లరాతి స్తంభాలతో నునుపుగా ఉన్న మండపంలో శేషశనుడైన రంగనాయక స్వామి తల కింద ఒక చెయ్యి, జాను వరకు మరో చెయ్యి చాచి, శంఖ చక్రాలు గల మరో 2 చేతులతో చతుర్భుజుడై దర్శనమిస్తాడు. ఆరడుగుల నల్లని ఏకశిలపై పంచముఖ సర్పంపై శయనించిన స్వామివారు, ఆయన పాదాలు ఒత్తుతూ శ్రీదేవి, భూదేవి నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో బ్రహ్మదేవుని చూస్తుంటే 2 కళ్ళు చాలవు. నా పేరు ఇందిరా.
మేమందరం స్నేహితులం. 1984లో మా డిగ్రీ కంప్లీట్ అయిందండి. 42 ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్ని. అందరం కలిసి ఇలా ఆధ్యాత్మిక ట్రిప్పులు అయితే ఏంటి, హ్యాపీగా మామూలుగా రిలాక్స్ అవ్వడానికి అట్లా వస్తూ ఉంటాం. నిన్న సోమశిలకు వచ్చామండి. అక్కడికి వచ్చాక ఇంకా పరిసర ప్రాంతాల్లో ఏమి చూడదగ్గర ఉన్నవి అని అనుకోకుండా రంగనాథ స్వామి టెంపుల్ ఉందని తెలిసింది. అయితే టైమింగ్స్ మాకు ఆన్లైన్లో 1 o'clockకే టెంపుల్ క్లోజ్ అవుతుందని ఉండింది అన్నట్టు. సో మేము కొంచెం హడావుడిగా వచ్చాము. బట్ స్వామి దయ వల్ల అందుకోగలిగాము. హారతి టైంకి మేము ఉన్నాము. చాలా చాలా శ్రీదేవి భూదేవి సవత రంగనాథ స్వామి గారి దర్శనం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పరిసరాలు కూడా చాలా చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా ఆధ్యాత్మికంగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. శిల్పాలు ఉన్నాయండి, అసలు కళ ఉట్టిపడుతుందండి ఒక్కొక్క శిల్పంలో కూడా చూస్తూ ఉంటే. పెయింటింగ్స్ చుట్టూ రిజర్వాయర్ ఉందండి, అది రిజర్వాయర్ అని అనుకుంటున్నాను నేను. అది కూడా చాలా రిలాక్సింగ్గా ఉండడానికి బాగుందండి. వనపర్తి సంస్థాన అధ్యక్షులు తరచూ తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం వెళ్లి రంగనాయక స్వామిని దర్శించుకునేవారు. అప్పటి సంస్థానాధీశుడు రాజా గోపాలరావు శ్రీరంగంలోని రంగనాథ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి కలలో కనిపించి చెప్పినట్లు స్థానికులు చెప్తూ ఉంటారు. కొత్తకోట, సంఖ్యారెడ్డిపల్లె గ్రామాల మధ్యన గల పుట్టను తవ్వి అందులో బయటపడిన శేషాశయుడైన రంగనాయక స్వామి విగ్రహాన్ని కొరివిపాడులో పగుళ్లరాళ్ల తిప్పపై ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఆ గ్రామం పేరు శ్రీరంగపురంగా మారింది. ఒక గద్ద వచ్చి పగుళ్లరాళ్ల తిప్పపై ఆగి విగ్రహ ప్రతిష్టకు స్థలం చూపించిందని, అందుకే దానికి గొర్రెరద్ది తిప్ప అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది. ఎంతో శిల్ప సంపద కలిగిన ఈ ఆలయంపై సినీ రంగం వారి దృష్టి కూడా ఉంది. ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఒక సినిమాలో దృశ్యాలను చూసిన నిర్మాతలు తమ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ చిత్రీకరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం కొంత చొరవ చూపి పరిసరాలను అందంగా తీర్చిదిద్దితే గొప్ప పర్యాటక కేంద్రంగా బాసిల్లుతుంది అనడంలో సందేహం లేదు. ఐఎమ్ మంజుల, హైదరాబాద్ నుంచి వచ్చినాము. శ్రీరంగం లాగా ఈ టెంపుల్ కూడా బాగుంది. యూట్యూబ్ లో చూసి వచ్చినాము. ఇక్కడ చాలా బాగున్నాయి శిల్పాలు, ఇట్లా ఈ వాటర్ ఫాల్స్ అవన్నీ. మా బ్రదర్ది ఈ రోజు బర్త్డే, అందుకే ఇక్కడ వచ్చినాం ఈ రోజు సెలబ్రేషన్ కోసం. టెంపుల్ కూడా చాలా బాగుంది. శిల్పాలు, పాత స్తంభాలు అవన్నీ శ్రీరంగంలో ఎట్లుందో టెంపుల్ అట్లాగే ఉంది ఇక్కడ కూడా. ఆలయం ముందు అత్యంత సుందరంగా నిర్మించిన 5 అంతస్తుల గాలి గోపురం అందరినీ ఆకర్షిస్తుంది. గోపురానికి బయట 4 వైపులా 5 అంతస్తుల వరకు శృంగార, బీభత్స, రౌద్ర, భయానక, హాస్య, భక్తిభావ రస సన్నివేశాలతో కూడిన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. గాలిగోపురం గుండా దేవాలయం లోపలికి వెళ్లేటప్పుడు కుడి పక్కన ఏకశిలపై చెక్కిన సీతారామ పట్టాభిషేకం దృశ్యం కూడా చూడచక్కగా విధంగా కనిపిస్తుంది. సీతారామ, భరత, శత్రుఘ్నులే కాకుండా
పాదసేవ చేస్తున్న హనుమంతుని విగ్రహాన్ని శిల్పాలు అత్యంత సుందరంగా చెక్కారు. నా పేరు స్వప్న. నేను హైదరాబాద్లో అంబర్పేట నుంచి వచ్చామండి. ఇక్కడ మా వారి బర్త్డే ఉందని చెప్పేసి యూట్యూబ్లో చూసే వచ్చాను. టెంపుల్ చాలా బాగుంది. శ్రీరంగంలో ఉన్నట్టుగానే ఉంది. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ వచ్చి చాలా మంది చూడాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా మందికి తెలియదు. మొక్కులు మొక్కిన వాళ్ళకు కూడా కంపల్సరీ తీరుతాయి అని చెప్పేసి మేము విన్నాము. దాని గురించి అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. కానీ చాలా మంది రావాలి, టెంపుల్ చూడాలి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. వీలైతే చాలా మంది వచ్చి చూడండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఇంకో అడుగు ముందుకు వేస్తే 6 అడుగుల పొడవు ఉన్న ఏకశిలపై శ్రీరంగనాయక స్వామి శేషశయనుడై ఉండగా, శ్రీదేవి భూదేవి ఆయన పాదాలు వత్తుతుండగా, విభీషణుడు స్వామిని కొలుస్తూ నిలబడిన శిల్పం అత్యంత ఆకర్షణీయంగా మలిచారు. దానికి ఎదురుగా శాసనం, ఆలయ నిర్మాణానికి చెయ్యూతనిచ్చిన వారి పేర్లు ఉన్నాయి. నల్లరాతి స్తంభములతో, నునుపుగా ఉన్న మండపాలతో శేషశయనుడైన రంగనాయక స్వామి తల కింద ఒక చెయ్యి, జాను వరకు మరో చెయ్యి చాచి, శంఖ చక్రాలు గల మరో 2 చేతులతో చతుర్భుజుడై దర్శనమిస్తాడు. 6 అడుగుల నల్లని ఏకశిలపై పంచముఖ సర్పంపై శయనించిన స్వామివారు ఆయన పాదాలు ఒత్తుతూ శ్రీదేవి భూదేవి నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో బ్రహ్మదేవుని చూస్తుంటే 2 కళ్ళు చాలవు. వై మనోహర్ రెడ్డి. మేము ఊర్లో కర్నూలు జిల్లాలో వ్యవసాయం చేసుకుంటుంటాము. ఇక్కడ రంగనాయక స్వామి టెంపుల్కి వనపర్తి జిల్లా దగ్గర వచ్చినాము. శ్రీరంగాపురం అనే గ్రామానికి. దేవుడు స్వాముల వారు చాలా ప్రసిద్ధిని చెందారు, అందుకని వచ్చినాము. మేము మొక్కులు తీసుకొని వెళ్తున్నాము. ప్రతి పాల్గొన మాసంలో మన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. పాల్గొన శుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి వరకు జరిగి పౌర్ణమి రోజు స్వామివారి రథోత్సవం ఉంటుంది. పుబ్బా నక్షత్రాన్ని ఆధారంగా రథోత్సవం లాగడం జరుగుతుంది అనమాట. పాల్గొన విధియ బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడి నుంచి ఉగాది పండుగ వరకు జాతర జరుగుతుంది. గజవాహనం, హనుమంత వాహనం, శేషవాహనం ఇటువంటి పెద్ద ఉన్నటువంటి వెండి వాహనాలతో స్వామివారి త్రివిధి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. పౌర్ణమి రోజు రథోత్సవం రోజు స్వామివారి రథోత్సవంలో త్రివిధి సేవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు, రేపు జరిగే తొలి ఏకాదశి ఉత్సవాలు అన్ని కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ. ఈ ఆలయానికి ఇలా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే దారిలో పెబ్బేరు పట్టణం వస్తుంది. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగాపురం గ్రామం వస్తుంది. హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 70 కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంటుంది. వనపర్తి జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. వీక్షించారు కదండి శ్రీరంగనాథుని ఆలయం, వనపర్తి జిల్లా శ్రీరంగాపురం ప్రత్యేక కార్యక్రమం. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CVR ఓం ఛానల్. నమస్కారం.